ఢిల్లీ స్కూల్ స్కామ్ పై ఈడీ దూకుడు పెంచింది. 37 చోట్ల సోదాలు నిర్వహించింది. 2000 కోట్ల అవినీతి జరిగిందన్న ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆప్ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఢిల్లీ స్కూళ్ల నిర్మాణంలో స్కామ్ కు సంబంధించి ఈడీ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. 37 చోట్ల ఈడీ దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలలో కొత్త తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. కాంట్రాక్టర్లు, బిల్డర్ల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ను ఈ కేసులో ఏసీబీ విచారణకు పిలిచింది. సత్యేంద్ర జైన్ అప్పట్లో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేశారు. సత్యేంద్ర జైన్ కేజ్రీవాల్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే కాంట్రాక్టర్లకు అక్రమంగా నిధులు చెల్లించారనే ఆరోపణలు రావడంతో ఢిల్లీ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏప్రిల్ 30న మనీష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ విచారణకు మనీష్ సిసోడియా హాజరు కాలేదు. 12,000 తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ప్రభుత్వ విద్యా విధానం దేశానికి ఆదర్శప్రాయమని, కానీ ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్లతో పేదలకు ఉచిత విద్యను అందించామని ఆప్ నేతలు అన్నారు.